స్లాబ్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది చేస్తున్నట్లయితే వాటర్ క్యూరింగ్ అనేది ఎన్నిసార్లు చేయాలి అనేది చాలా మందికి వచ్చే డౌట్. మనం ఖచ్చితంగా ఉదయం ఒక పూట, సాయంత్రం ఒక పూట, 2 పూట్ల వాటర్ క్యూరింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి స్లాబ్స్ కానీ, మిగతా కాంక్రీట్ వర్క్స్ కానీ, వాల్స్ కానీ, ప్లాస్టింగ్ వర్క్స్ అప్పుడు కానీ మనకి పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. మరి ఇంకొక డౌట్ అయితే రావచ్చు, మనకి ఉదయం వర్క్ అనేది జరుగుతుంది కదా, మనం సాయంత్రం తడిపితే ఆ వర్క్ పాడైపోదా అని చెప్పి కొంతమందికి అయితే ఈ డౌట్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటి పొజిషన్ లో మనం ఏంటంటే వర్క్ వాళ్ళు ఏ వర్క్ అయితే చేశారో ఆ వర్క్ కి మనం తడపకుండా మిగతా వర్క్ కి ముందు రోజు చేసిన వర్క్ కి తడుపుకోవచ్చు. లేదంటే ఉదయం ఒక పూట బాగా తడిపినట్లయితే సరిపోతుంది. ఇక స్లాబ్ కి క్యూరింగ్ అనేది ఎన్ని రోజులు చేయాలి? కనీసం 14 రోజులు అనేది క్యూరింగ్ అనేది చేసుకోవాలి. అదే రూమ్స్ యొక్క స్పామ్ అనేది మీకు 16 అడుగులకు మించి ఉన్నట్లయితే అప్పుడు మీరు 21 రోజు కంపల్సరీ పైన వాటర్ క్యూరింగ్ అనేది ఈ విధంగా కట్టలనేవి కట్టి క్యూరింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధమైన టిప్స్ అనేవి మీరు పాటించినట్లయితే మీ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్ గా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, విఎస్ఎన్ రాజా గారు ఈ కామెంట్ అయితే చేశారండి. మనకి బోర్ కి సెప్టిక్ ట్యాంక్ కి మధ్య ఎంత దూరం ఉండాలి బ్రో అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ లైవ్ లో అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడు బోర్ చూశారు కదా, ఈ బోర్ దగ్గర నుంచి మనకి సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెప్టిక్ ట్యాంక్స్ కి మధ్య ఉండే దూరం కనీసం 30 అడుగుల నుంచి 50 అడుగుల దూరం ఉండేటట్లు మనం చూసుకోవాలండి. ఇదే మీటర్లో అయితే మీకు 9 మీటర్ల నుండి 15 మీటర్ల వరకు కూడా ఉండేటట్లయితే చూసుకోవాలి. ఇంతకన్నా తక్కువ ఉన్నట్లయితే మనకి దూరం అనేది రెండింటి మధ్య మనకి గ్రౌండ్ వాటర్ అనేది పొల్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది గుర్తు పెట్టుకోండి. మరి కొంతమందికి ఇల్లులే ఒక 20 అడుగుల లెంత్ లో ఆ విధంగా అయితే ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేయాలి అని మీకు డౌట్ అనేది రావచ్చు. వాళ్ళకైతే చేసే ఆప్షన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఉన్న దాంట్లోనే వాళ్ళు చేసుకొని సర్దుకోవాలి కాబట్టి తప్పదండి. అదే అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రం 30 అడుగుల నుంచి 50 అడుగుల దూరం అనేది ఉండేటట్లు చూసుకోండి. అలాగే 9 మీటర్ల నుంచి 15 మీటర్లు ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రెజర్ మోటార్ అనమాట. అందరూ ఇప్పుడు ఎక్కువగా వీటిని అయితే బిగించుకుంటున్నారండి. ఇది మనకి ఎందుకు పనిచేస్తుందంటే వాటర్ ట్యాంక్ అనేది మనకి ఎక్కడో మేడ పైన అయితే ఉంటుంది. అలాగే వాటర్ ఉపయోగించుకునే ట్యాప్స్ అనేవి మనకి కింద ఎక్కడో ఉంటాయి. ఇలా పైనుండే వాటర్ అనేది కిందకి రావడానికి మనకి కిందకి వచ్చేసరికి స్లోగా అయితే రావటం జరుగుతుంది. ఇలా స్లోగా కాకుండా ఈ వాటర్ అనేది మనకి ఫోర్స్ గా రావటం కోసం ఈ ప్రెజర్ మోటార్స్, ప్రెజర్ బూస్టర్స్ అని కూడా అంటారు, వీటిని అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందండి. ఇవి ఫుల్ ఆటోమేటిక్ గా అయితే మనకి రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా మెషిన్స్ అనేవి ఆన్ అవుతాయి, ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతాయి అనమాట. అలా దీన్ని సెట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పైనుండే వాటర్ ని మంచి ప్రెజర్ తోటి మనకి వాటర్ ని కిందకైతే ఈ మోటార్ అనేది పంపించడం జరుగుతుంది. 1 HP మోటార్ అనేది దీనికి ఒకటి ఫిట్ చేస్తారు. వాటర్ ట్యాంక్స్ నుంచి డైరెక్ట్ గా మనకి కింద ట్యాప్స్ లోకి అయితే రావడం జరుగుతుంది. ఇలా ఈ ప్రెజర్ బూస్టర్ యొక్క కాస్ట్ కూడా ఎంత ఉంటుందంటే వీటిల్లో మంచిది మీరు తీసుకోవాలి అని చూస్తే గనుక మీకు 20,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది. పైపులకు కానీ, ఫిట్టింగ్స్ కానీ మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చేసి 20,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది. వీటిలో తక్కువలో వచ్చే ఉంటాయి, ఎక్కువలో వచ్చే ఉంటాయి. ఇందులో వాటర్ పట్టే కెపాసిటీని బట్టి మనకి కాస్ట్ అనేది వేరియేషన్ అయితే అవుతూ ఉంటుంది. అలాగే ఏరియాని బట్టి కూడా కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా అమెజాన్ వీటిలో కూడా ఇవి మనకి అవైలబుల్ అయితే ఉంటాయండి. అక్కడ కూడా చూసుకొని మీరు తీసుకోవచ్చు. వెలివేషన్ టైల్స్ 12x10 సైజులో ఒక వెలివేషన్ ఫ్రంట్ మనకి ఈ టైల్స్ అనేవి వేసుకోవాలంటే సింపుల్ గా మీకు ఒక SFT కి ఎంత చార్జ్ చేస్తారనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. ఫస్ట్ వచ్చేసి మనకి 12 అంటే 12 అడుగులు వెడల్పు 10 అడుగులు ఎత్తుతోటి ఉండే ఒక ఫ్రంట్ వెలివేషన్ వాల్ ని తీసుకున్నట్లయితే ఇంచుమించుగా మనకి 120 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా అయితే వస్తుంది. ఒక స్క్వేర్ ఫీట్ కి 40 రూపాయలు పడే టైల్స్ మీరు తీసుకున్నట్లయితే ఇంచుమించుగా 120 స్క్వేర్ ఫీట్లకి వచ్చేసి టోటల్ గా మీకు 4,800 రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరుగుతుంది టైల్స్ కొనుగోలుకి. అలాగే ఆ టైల్స్ అనేవి వాల్స్ కి వేయడానికి లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి 18 to 20 రూపాయల దాకా ఒక అడుక్కి తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఒక 20 రూపీసే వేసుకున్నట్లయితే ఇంచుమించుగా 2,400 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది టైల్స్ అనేవి వేసినందుకు. అలాగే సిమెంట్ వచ్చేసి ఒక 2 బ్యాగుల దాకా అవసరం అవుతుంది, 2-2.5 బస్తా దాకా అయితే అవసరం అవుతుంది. ఇంచుమించుగా ఒక 1000 రూపీస్ అనేది సిమెంట్ కి ఖర్చు అవుతుంది. అలాగే వాల్స్ కి వేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మనకి లాటిక్రీట్ అనేది యూస్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మనకి ఒక 750 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది లాటిక్రీట్ కి ఒక బస్తాకి వచ్చి. ఇప్పుడు టోటల్ వచ్చేసి 8,950 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది.
ఇది కాకుండా మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అని, దీనికి పైన పెట్టే మక్కుకి, దానికి అయ్యే ఖర్చు, ఇలాంటివన్నీ కూడా మనం కలుపుకుంటే ఇంచుమించుగా మీకు ఒక 10,000 రూపాయల బడ్జెట్ అనేది ఈ టైల్స్‌కి అయితే ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇందులో మనకి దర్వాజాలు, ఏదైనా కిటికీలు ఇలాంటివి వస్తే అక్కడ కొంత తీసేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి దానికి మనం లెస్ చేసుకున్నా సరే ఇంచుమించుగా మీకు ఒక 8,000 నుంచి 9,000 రూపాయల బడ్జెట్ అనేది ఈజీగా ఈ వాల్ ఎలివేషన్ టైల్స్ కి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రెజెంట్. అడుగుల లెక్క అయితే మనకి ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుందండి. క్యాలిక్యులేషన్ కూడా దీన్ని బట్టే మీరు క్యాలిక్యులేషన్ వేసుకున్నారంటే మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మీరే లెక్క అనేది వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫాల్ సీలింగ్ అనేది మీరు చేయించుకోవాలనుకున్నట్లయితే ప్రజెంట్ ఒక స్క్వేర్ ఫీట్ కి అంటే ఒక చదరపు అడుగుకి వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా 80 రూపాయల దాకా అయితే చార్జ్ చేస్తున్నారు ఒక స్క్వేర్ ఫీట్ కి. ఇవన్నీ డిజైన్ లెక్క అయితే వస్తాయండి. ఇలా డిజైన్స్ కాకుండా ఓన్లీ సాదా డిజైన్ అనేది చేయించుకున్నట్లయితే అది సింగిల్ లేయర్ అనేది వేసి వర్క్ అనేది చేస్తారు. అలా చేయించుకుంటే స్క్వేర్ ఫీట్ కి 40 రూపాయలు అనేది చార్జ్ చేస్తున్నారు. కానీ ఈ విధంగా మీరు ఎలాంటి డిజైన్ అనేది చేయించినా సరే ఇది మొత్తం మీకు డబల్ లేయర్ కిందే తీసుకుంటారు. కాబట్టి రూమ్ కొలత అనేది ఎంత ఉందో దానికి డబల్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకి సపోజ్ ఒక 12x12 సైజులో ఉండే ఒక బెడ్రూమ్ లోనే మీరు ఈ ఫాల్ సీలింగ్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే, అది ఈ విధంగా డిజైన్ ఉండేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే 12x12 మనకి 144 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుంది. ప్లెయిన్ 40 రూపాయల్లోనే మీరు చేయించుకున్నట్లయితే ప్లెయిన్ డిజైన్ అనేది 5,760 రూపాయల దాకా మీకు సింగిల్ రూమ్ కి అయితే ఖర్చు అనేది అవుతుంది. అదే మీరు ఈ విధంగా డబల్ లేయర్ అనేది వచ్చేటట్లు చేయించుకున్నట్లయితే దీనికి వచ్చేసి 80 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కి అయితే చార్జ్ చేస్తారు. ఆ విధంగా మనకి 11,520 రూపాయల వరకు మీకు ఫాల్ సీలింగ్ అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుంది. జిప్సం బోర్డులు వీటి వరకు బిల్ చేసిస్తారండి. దీని తర్వాత మళ్ళీ పుట్టి అనేది పెట్టుకోవాలి. అలాగే కరెంటు వైరింగ్ అనేది ఉంటుంది. వీటిలన్నిటికీ కలుపుకొని మీకు ఇంకా కాస్ట్ అనేది డబుల్ అవుతుంది అనమాట. సో అలాగే ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కూడా మారుతూ ఉంటాయండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సిమెంట్ కాంక్రీట్స్ తోటి వాటర్ ట్యాంక్స్ అనేవి పోస్తారండి. ఈ వాటర్ ట్యాంక్స్ అనేవి మనం పోయించుకోవాలి అనుకున్నట్లయితే ఒక ట్యాంక్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అమౌంట్ అనేది తీసుకుంటారు, మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఎంత తీసుకుంటారు, లేబర్ కాంట్రాక్ట్ అయితే ఎంత తీసుకుంటారు అనేది చూద్దామండి. ఫస్ట్ ఈ ట్యాంక్ కి వచ్చేసి మనకి పోసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇవి అచ్చులు అనేవి తీసుకువచ్చేసి లోపల మనకి సిమెంటు, కాంక్రీటు, అలాగే ఇసుక, అలాగే జిఐ స్టీలు వీటిని ఉపయోగించి స్టీల్ అనేది రింగుల టైప్ లో యూజ్ చేసి ఈ చుట్టూ కూడా రింగుల టైప్ లోనే మనకి అచ్చులు అనేవి పెట్టేసి అందులో ప్రతి 6 ఇంచ్ కి ఒక రింగు, ఒక రాడ్ అనేది వేసుకుంటూ ఈ ట్యాంక్స్ అయితే పోయటం జరుగుతుంది. ఇలా పోయటానికి మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఒక 4 అడుగులు ఎత్తు, 4 అడుగులు వెడల్పు ఉండే ఒక ట్యాంక్ పోయటానికి మెటీరియల్ వాళ్ళే తెచ్చుకొని చేసే పని అయితే మాత్రం మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది 8,000 తీసుకుంటారు. అదే మెటీరియల్ మొత్తం మీరే తెస్తే లేబర్ కాంట్రాక్ట్ అనేది అంటే వర్క్ చేసినందుకు మాత్రమే అదే 4x4 సైజులో ఉండే ఒక ట్యాంకీకే 4,000 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ మెట్ల కింద కామన్ బాత్రూమ్ అండి. ఈ యొక్క బాత్రూమ్ సైజు 3 అడుగులు వెడల్పు, 5 అడుగులు పొడవుతోటి ఉండే కామన్ బాత్రూమ్ అనమాట. మెట్ల కింద అయితే స్టెప్స్ కింద దీని కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడం జరిగింది. టైల్స్ యొక్క డిజైన్ అనేది చూడండి. ఈ విధంగా టైల్స్ అనేది వేసుకోవడానికి ఈ బాత్రూమ్ కి అయిన ఖర్చు వచ్చేసి టోటల్ బడ్జెట్ 5,415 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. ఎలా అంటే టైల్స్ టోటల్ గా ఈ బాత్రూమ్ కి 2 గోడలు పొడవై ఉంటాయి, 2 గోడలు అడ్డగోడలు ఉంటాయి. అలాగే కింద ఫ్లోరింగ్ కి వేసే టైల్స్ కావచ్చు. వీటి మొత్తానికి కలుపుకొని 99 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా అయితే వస్తుందండి. స్క్వేర్ ఫీట్ మీరు 30 రూపాయల చొప్పున తీసుకున్నట్లయితే సపోజ్ 2,970 రూపాయల దాకా టైల్స్ కి కొనుగోలుకి ఖర్చు అనేది అవుతుంది. అలాగే వేసినందుకు ఫర్ ఎస్ఎఫ్టీకి 15 రూపాయల చొప్పున తీసుకున్నా సరే 1,485 రూపాయలు మీకు ఖర్చు అనేది అవుతుంది. సిమెంట్ బ్యాగ్స్ ఒక 2 యూజ్ చేసినా సరే 760 రూపాయలు ఖర్చు అనేది అవుతుంది. మక్కుకు వచ్చేసి ఒక 200 రూపాయలు. ఇలా టోటల్ బడ్జెట్ వచ్చేసి 5,415 రూపాయల్లోనే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు మీ యొక్క కామన్ బాత్రూమ్స్ కి టైల్స్ వర్క్ అనేది. అలాగే ఫ్రెండ్స్, మీరు తీసుకునే టైల్స్ యొక్క కాస్ట్ ని బట్టి ఇక్కడ మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు తక్కువలో తీసుకుంటే ఇంకా ఖర్చు అనేది తగ్గుతుంది. మీరు టైల్స్ అనేవి ప్రీమియం క్వాలిటీలో తీసుకున్నట్లయితే ఖర్చు అనేది మీకు పెరగడం జరుగుతుంది. ఎంతగా ఇంటి పని అనేది మొదలు పెట్టిన తర్వాత బేస్మెంట్ పైకి వచ్చే కొద్దీ మనకి ఎత్తుల కోసం స్టాండ్స్ అనేవి అవసరం అవుతాయండి. అందరూ రెంట్కి అయితే తెచ్చుకొని ఈ స్టాండ్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. రెంట్‌కి తెచ్చుకుంటే కనీసం ఒక 40 రూపాయలు, 50 రూపాయలు లేనిదే ఒక రోజుకి ఒక స్టాండ్ అనేది రెంట్‌కి ఎవరు ఇవ్వరు ఈ రోజుల్లో. అయితే ఒక 2 స్టాండ్‌లు 5 అడుగుల స్టాండ్ ఒకటి, 6 అడుగుల స్టాండ్ ఒకటి మీరు కొనుక్కున్నట్లయితే దీనికి మీకు ఎంత కాస్ట్ పడుతుందంటే 4,800 2 స్టాండ్‌లకి కూడా
కాస్ట్ అనేది పడుతుంది. ఒక 200 రూపాయలు మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి అవుతాయి. టోటల్‌గా ఒక 5,000 రూపాయల బడ్జెట్‌లో 2 స్టాండ్‌లు అనేవి వస్తాయి. ఇలా 2 స్టాండ్‌లు అనేవి మీరు పని స్టార్టింగ్ చేసేటప్పుడే కొనుక్కుంటే దీనివల్ల మీకు రెంట్‌లు కట్టే బాధ ఉండదు. మళ్ళీ అవి బాడుగులు అంటే ఆ రెంట్ షాప్ ఒక చోట ఉంటుంది. మనం కట్టే హౌస్ ఒక చోట ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్‌లోనే రావటం జరుగుతుంది. స్టాండ్‌లనేవి ఒక 2 కొనుక్కుంటే. అలాగే మన ఇంటి పనికి 2 స్టాండ్‌లనేవి మనం తీసుకున్నట్లయితే చాలా ఎంతో ఉపయోగపడతాయన్నమాట. అంటే అన్ని వర్క్స్‌లో కూడా ఉపయోగపడతాయి. సపోజ్ మనకి బేస్‌మెంట్స్ పైన పిల్లర్లు పోయడానికి స్టాండ్స్‌ని ఉపయోగించుకుంటాం. అలాగే మనకి స్లాబ్ తరువాత మనకి పైపులు పెట్టడంలో కూడా స్టాండ్స్ అనేవి ఉపయోగించుకుంటాం. తర్వాత పీఓపీ సీలింగ్‌లో కూడా ఈ స్టాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే వైరింగ్‌కి ఇలా ప్రతి ఒక్క దానికి కూడా పెయింటింగ్ వర్క్ తర్వాత మనకి చేసే పెయింటింగ్ వర్క్‌లో కూడా మనకి ఈ స్టాండ్‌లనేవి ఉపయోగపడతాయి. సో, ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ఒక హైట్ వచ్చిన తర్వాత వర్క్ అనేది ఒక 2 స్టాండ్‌లనేవి మీరు కొనుక్కోండి. అంతేగాని రెంట్‌కైతే తెచ్చుకోమాకండి. ఎందుకంటే కొనుక్కున్నారంటే మీకు వర్కు జరుగుతుంది. అలాగే లాస్ట్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఈ వస్తువులనేవి మిగిలిపోతాయన్నమాట. తర్వాత మీ ఇంటికి సంబంధించిన వర్క్స్‌లో వీటిని ఉపయోగపెట్టుకోవచ్చు. లేదా అప్పుడు మనం సెకండ్ హ్యాండ్ కింద ఎంతో కొంత రేట్‌కి ఇచ్చేయొచ్చు. ఇలా మనకి డబ్బులనేవి చాలా సేవ్ అవుతాయి. అదే మీరు రెంట్‌కి గాని తెచ్చుకున్నట్లయితే వీటికి చాలా డబ్బులనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు మళ్ళీ ఈ వస్తువులు కూడా వాళ్ళకి రిటర్నే ఇచ్చేయాల్సి ఉంటుంది. సో, ఇలా ఎవరైతే ముందు చూపుతో ఆలోచిస్తారో ఇలా ఒక 2 స్టాండ్‌లనేవి మీ ఇంటి పని కోసం ముందుగా మీరు కొనుక్కోండి. మీరు చూస్తుంది వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ డోర్ అండి. ఈ డోర్ యొక్క కాస్ట్ అనేది ప్రెజెంట్ మనకి మార్కెట్‌లో ఎంత తీసుకుంటున్నారనేది చూద్దామండి. ఈ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా డబ్ల్యూపీసీ మెటీరియల్ తోటైతే రావటం జరుగుతుంది. కంప్లీట్‌గా వాటర్ పడితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి. అందుకే ఎక్కువగా వీటిని బాత్రూమ్ డోర్స్‌కి, బెడ్‌రూమ్స్‌కి ఇలాంటి చోట్ల ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. ఈ డోర్ మనకి ఎంత కాస్ట్‌కి వస్తుంది? అలాగే ఇది బిగించినందుకు ఎంత కాస్ట్ తీసుకుంటారు అనేది కూడా మనం తెలుసుకుందామండి. అయితే ఈ డోర్ వచ్చేసి మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో 3,000 రూపాయల్లో అయితే రావడం జరుగుతుందండి. ఏరియాని బట్టి కొంచెం రేట్లు అనేవి ఒక 100 రూపీసో, ఒక 200 రూపీసో కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది ఏరియాని బట్టి. కాబట్టి ఒక 3,000 రూపాయల్లోనే మనకి డోర్ అనేది వచ్చేస్తుంది. అయితే దీనికి కావాల్సిన మిగతా యాక్సెసరీస్ అన్నమాట. అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ గొళ్ళాలు గాని, అలాగే టవర్ బోల్ట్లు గాని, అలాగే హ్యాండిల్స్ గాని వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక 700 రూపాయల దాకా ఎక్స్ట్రా అనేది అవటం జరిగిందండి. అలాగే ఇది ఫిట్టింగ్ చేసినందుకు కార్పెంటర్ మేస్త్రి గారు వచ్చేసి 700 రూపాయలు అనేది అడగటం జరుగుతుంది. అయితే మీకు తెలిసిన వాళ్ళైతే మాత్రం 500 రూపీస్ తీసుకొని కూడా ఈ డోర్ అనేది మనకి ఫిక్స్ చేసి ఇవ్వటం జరుగుతుంది. తెలియని వాళ్ళైతే మటుకి కంపల్సరీ 700 రూపాయల దాకా కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారనమాట. ఈ విధంగా వీటిలో మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ డోర్ ని మనకి ట్రాన్స్పోర్టింగ్ చేయడానికి అంటే షాప్ దగ్గర నుంచి మన ఇంటి దగ్గరికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఒక 100 రూపీస్ దాకా మనకి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా టోటల్ ఓవరాల్ గా చూసుకున్నా సరే ఒక బాత్రూమ్ డోర్ గానీ లేదా ఒక బెడ్రూమ్ డోర్ గానీ ఈ విధమైన డిజిటల్ ప్రింటెడ్ తో వచ్చే ఒక డోర్ ని మీరు ఫిక్స్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా మీకు 4,500 రూపాయల దాకా 4,000 రూపాయల నుంచి 4,500 రూపాయల దాకా ఖర్చు అనేది మీకు అవటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ సిమెంట్ బ్రిక్ ఒక బ్రిక్ కాస్ట్ వచ్చేసి 19.5 రూపాయలు అనేది తీసుకోవడం జరిగిందండి. కొన్ని ఏరియాలో 20 రూపాయలు, కొన్ని ఏరియాలో 21 రూపాయలు దాకా కూడా తీసుకుంటూ ఉంటారనమాట. నేను చెప్తున్న రేటు వచ్చేసి బాపట్ల జిల్లా ఈ సరౌండ్స్ లో మాత్రమే 19.5కి అయితే ఒక బ్రిక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల బ్రిక్స్ ఇంకా తక్కువ కూడా దొరుకుతాయి. అంటే 18 రూపాయలు అలాగే 18.5 ఈ విధంగా కూడా మనకి ₹1 బయట మనకి మార్కెట్ లో మనకి మంచి క్వాలిటీతో ఇచ్చే బ్రిక్స్ వాళ్ళు ఒక రేట్ అనేది ఫిక్స్ చేసుకుని ఉంటారు. 20 రూపాయలు 21 రూపాయలు అని. అలా కాకుండా కొంత రేట్ అనేది తగ్గించి 18 రూపాయలు 18.5 ఇలా ఇచ్చే వాళ్ళు అయితే ఉంటారండి. వారి దగ్గర బ్రిక్స్ అనేవి మీరు తీసుకోవటం వల్ల మీరే నష్టపోతారు. ఎందుకంటే అది 18.5కి వచ్చినా మనకి అంత క్వాలిటీగా ఉండదు. అలాగే ఆ బ్రిక్ సైజ్ అనేది తగ్గిస్తారనమాట. నార్మల్ గా మనం మంచి క్వాలిటీతో ఉన్న బ్రిక్ అనేది తీసుకుంటే అది మనకి 11 అంగుళాలు ఆ విధంగా అయితే వస్తుంది. 11 అంగుళాలు వచ్చే బ్రిక్ మీరు 18 రూపాయలు అలా కొంచెం రేట్ అనేది తగ్గించి తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ మీకు అరంగుళం బ్రిక్ సైజ్ అనేది తగ్గిస్తారు. అంటే 10.5 గానీ లేకపోతే 10 గానీ ఆ సైజ్ లోనే మీకు బ్రిక్ అనేది వస్తుంది. అలా అమౌంట్ తగ్గించి మీకు బ్రిక్ సైజ్ అనేది తగ్గించడం వల్ల మీకు ఒక బండికి వచ్చి సుమారుగా 400 రూపాయలు అనేది మీరు నష్టపోతున్నారు.
ఇలా చాలా అయితే ఉంటాయండి. కాబట్టి మీరు మంచి క్వాలిటీగా బ్రిక్స్ అనేవి ఎక్కడ ఇస్తున్నారు, అది పెద్ద షోరూమ్ అయినా లేకపోతే చిన్న షాప్ అయినా, ఎక్కడ మంచిగా క్వాలిటీ అనేది దొరుకుతుంది అనేది చూసుకొని అక్కడే మీరు బ్రిక్స్ అనేవి కొనుగోలు చేయండి. ఆల్రెడీ ఈ టాపిక్ మీద నేను వీడియో అనేది చేశానండి. మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి చూసి తెలుసుకోండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి చిన్న చిన్న హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.